Thank you, everyone. Thank you very much for joining in. And we have a special guest today, and my beloved student, Ramya. Hi, Ramya. Hi, sir. Yeah, very good. So, Ramya is currently working with State Bank of India, పలాసా పలాసాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్గా పనిచేస్తుంది. సో ఈరోజు మనం తనతో ఇంటరాక్ట్ అవుదాం. మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవన్నీ అడుగుదాం. బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మీ తరపున నేను ప్రశ్నలు అడుగుతాను. మీకు ఏమన్నా అడగాలన్నా కూడా మీరు అడగొచ్చు. సో డు నాట్ హెజిటేట్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్, ప్లీజ్ ఆస్క్. సో బిఫోర్ వి బిగిన్, రమ్య గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. తను లాస్ట్ ఇయర్ 2019 అరౌండ్ ఫిబ్రవరిలో అనుకుంటా నా దగ్గరికి వచ్చింది. శ్రీకాకుళంలో మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన కొత్తలో. సో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేప్పటికి ఒక 4-5 months అయి ఉంటుంది. ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ బ్రైట్ స్పాట్, ఒక సమ్మన్ హూ కెన్ గెట్ నేమ్ ఫర్ అస్, హూ కెన్ గెట్ నేమ్ ఫర్ ద ఇన్స్టిట్యూట్. అండ్ ఇన్స్టిట్యూట్ తరపున నేను మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నప్పటికీ కూడా, సో ఆ ఎఫర్ట్ని సద్వినియోగం చేసుకొని జాబ్ తెచ్చుకొని ఆ స్పార్క్ ఉన్న వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్న రోజులు అవి. సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 10-15 స్టూడెంట్స్, వెరీ ఎర్లీ డేస్ అనమాట. ఎర్లీ డేస్లో దిస్ గర్ల్ కేమ్ టు మీ అండ్ మాట్లాడిన 15 minutesలోనే నాకు అర్థమైంది షీ హ్యాడ్ దట్ స్పార్క్. సో వీ వర్క్డ్ ఆన్ హెర్. సో వర్క్ చేసాం అండ్ 2019 వాజ్ ఎ ఫ్యాబ్యులస్ అండ్ ఫెంటాబులస్ ఇయర్ ఫర్ హెర్. షీ క్రాక్డ్ నాట్ జస్ట్ వన్, 5 బ్యాంక్ జాబ్స్ తను క్రాక్ చేయడం జరిగింది. సో ఐడిబిఐ పిఓ తను రాసిన ఫస్ట్ ఎగ్జామ్ అది. ఐడిబిఐ పిఓ క్రాక్ చేసింది, ఐడిబిఐ క్లర్క్ క్రాక్ చేసింది, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి జస్ట్ మిస్ అయింది, ఎస్బీఐ క్లర్క్ క్రాక్ చేసింది, అలాగే రూరల్ బ్యాంక్స్ క్లర్క్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ క్లర్క్. సో అరౌండ్ 5 jobs అండ్ ఎస్బీఐ పిఓ షీ మిస్డ్ ఇట్. జస్ట్ ఒక 2 marksలో ఎస్బీఐ పిఓ ఇంటర్వ్యూ కూడా వెళ్ళి కూడా మిస్ అవడం అనేది జరిగింది. సో ఈ టైంలో మీ అందరి కోసం తనని నేను ఇన్వైట్ చేశాను యాజ్ ఎ స్పెషల్ గెస్ట్. సో మీ అందరి తరపున నేను ప్రశ్నలు అడుగుతాను అండ్ లెట్స్ సీ వాట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ హర్. రమ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఇన్ యాజ్ అ గెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ టు యూ. ఒక చాలా మంది మా స్టూడెంట్స్ తరపున, ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్ తరపున నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బిగినర్స్, బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టిన బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే, స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్, టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఇట్లాంటి చాలా అనుమానాలతో ఉంటారు. సో బిగినర్స్కి నువ్వేం సలహా చెప్తావు? హౌ షుడ్ దే స్టార్ట్ దేర్ ప్రిపరేషన్? ఓకే. సార్, ఇప్పుడు బిగినర్స్‌కి ఫస్ట్ వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కొత్తలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే, మీరు ఎవరెవరైతే ప్రిపరేషన్‌లో ఉన్నారో, స్టార్ట్ చేశారో వాళ్ళు ఇంత టైంలో ఇన్ని క్వెషన్స్ చేయాలి అని ఫిక్స్ అవ్వాలి. ఈ డేలో ఒక 15 minutes మీరు టైం పెట్టుకుంటే, 15 minutesలో ఈరోజు ఒక 5 క్వెషన్స్ అయినా మీరు కంప్లీట్ చేసేయాలి. 5 క్వెషన్స్ నేను సాల్వ్ చేయగలిగాను అంటే, రేపటి టార్గెట్ మీకు ఆ 15 minutesలో ఒక 6 క్వెషన్స్. ఎల్లుండికి ఆ టార్గెట్ ఆ 15 minutesలో ఒక 7 క్వెషన్స్. అలా మీరు అలా ఒక్కొక్క క్వెషన్ చేస్తునేటప్పుడు ఆ టైం మేనేజ్మెంట్‌ని మీరు తెలుసుకుంటే అన్నీ ఈజీగానే మీకు అనిపిస్తాయి. పెద్ద కష్టంగా అనిపించదు. అండ్ ఇంకా ప్రిపరేషన్ ఇన్ని గంటలు చదవాలి అని కాకపోయినా, మనం గంట చదివినా ఆ గంటలో ఎంత యాక్యురసీని మెయింటైన్ చేస్తున్నాం, ఎంత టైము మనకి యూజ్ అయ్యేటట్టు మనం చేసుకుంటున్నాం అన్నదే మనకు కావాలి. అంతే. ఇంకా దానికోసం ఇంకా ఏమీ లేదు. ఇంత టైం చదవాలి అన్నది మైండ్ నుంచి తీసేయండి. పర్ డేలో మీరు 8 అవర్స్ చదవాలి. 8 అవర్స్ చదివితేనే మీకు బ్యాంక్ జాబ్ వస్తది అనంటే అదంతా వేరే విషయం. ఎన్ని అవర్స్ మనం చదివినా, ఆ చదివింది మనకి యూజ్ అవ్వాలి. అది నా పాయింట్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. రమ్య, వన్ మోర్ థింగ్. సో చాలా మంది స్టూడెంట్స్ రీజనింగ్ వచ్చేసరికి ఈజీ అని ఫీల్ అవుతారు, కానీ ఆ టైంలో పజిల్స్ చేయలేం, మాకు తర్వాత వస్తున్నాయి సార్, ఎగ్జామ్లో రాయలేకపోతున్నాం, తర్వాత వస్తున్నాయి అంటారు. ఎస్పెషల్లీ పజిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి వచ్చేసరికి అండ్ మెయిన్స్లో కూడా. పజిల్స్కి ఏం సజెస్ట్ చేస్తావు? పజిల్స్ కంటే ఓకే. కొంతమంది పజిల్స్ ఒక 2-3 మినిట్స్‌లో చేసేసారు అంటే అది వేరే విషయం. కొంతమంది ఓ 5 minutes ఇలా పట్టొచ్చు. డే టు డే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళ టైమింగ్స్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. నాకు స్టార్టింగ్‌లో అంతే టైం పట్టింది. నేను అలానే చేశాను. అదేం ఇబ్బంది కాదు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే పజిల్ సాల్వింగ్ ఎలా అన్నది మెయిన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ పజిల్ ఫస్ట్ ఎగ్జామ్‌లో కావచ్చు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఒక పజిల్ మనం జస్ట్ ఒక 5 seconds టైమ్
ఆ పజిల్ కోసం మనం చూస్తే మన ఫస్ట్ గ్లాన్స్ లో పజిల్ ని చూసేటప్పుడు మనకు ఒక థాట్ వస్తుంది. ఇది సాల్వ్ చేయగలమా చేయలేమా, వెంటనే అయిపోతుందా లేదా అన్న థాట్ వస్తుంది. ఆ థాట్ ని అదొక్కటి మీరు క్యాచ్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ లో అయ్యి ఉండొచ్చు. ఎగ్జామ్ లో లెంతీ పజిల్స్ ఉంటాయి. మీన్ 2-3 లైన్స్ లోనే పజిల్ ని కంప్లీట్ చేసేస్తారు. వాటి నుంచి మనం సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేయాల్సినప్పుడు అది జస్ట్ మీరు ఫస్ట్ గ్లాన్స్ దాని పజిల్ ని చూసేటప్పుడు మీకు ఒకటి అనిపిస్తది కదా! ఐ మీన్ ఇది ఇదొచ్చేస్తది వెంటనే అని చెప్పేసి మీకు అనిపిస్తది. ఇదంతా ఎలా తెలుస్తదంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీసే ఇంకేమీ లేదు. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఆ పజిల్‌ని చూడగానే ఇది వెంటనే నాకొచ్చేస్తది అన్న థాట్ మీలో డెవలప్ అయిపోతది. ఆ ఇన్‌స్టింక్ట్స్ డెవలప్ అయిపోతాయి. అదొక్కటి సరిపోతది. ఓకే. సో, రమ్య, నీ ప్రిపరేషన్‌లో నువ్వు మన ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేటప్పటికి నీకున్న వీక్‌నెస్ ఏంటి? దాన్ని నువ్వు ఎలా ఓవర్‌కమ్ చేసావు? ఇన్‌స్టిట్యూట్‌కొచ్చేసరికి నాకు ఇంగ్లీష్‌లో నేను చాలా వీక్. చాలా అంటే ఓకే. ఆ టైంకి ఈ సెక్షనల్ కట్ ఆఫ్‌ని దాటేస్తాను కదా! అన్న ఫీల్‌లో ఉండేదాన్ని. ఇంగ్లీష్‌లో మార్క్స్ తగ్గినా ప్రాబ్లమ్ లేదు. క్వాంట్‌లో, రీజనింగ్‌లో వీటిలో మార్క్స్ గెయిన్ చేయొచ్చు అని అనుకునేదాన్ని. బట్ అలా కాకుండా ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన తర్వాత నాలో డెవలప్ అయిందేంటంటే మెయిన్‌గా ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకున్నాను. ఆ వొకాబులరీ నుంచి ప్రతీది మెయిన్ మనకి ఇంగ్లీష్‌లో బేసిక్ పాయింట్ ఏంటి వొకాబులరీ తెలియాలి. వొకాబులరీ తెలిస్తే ఇంకా ఆల్‌మోస్ట్ మనం 100% కాకపోయినా ఒక 70% అయినా అంతవరకైనా సరే మనం రీచ్ అవుతాం. అదొక్కటి సరిపోతది. అది నేను ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఈ సురేష్ సార్ చెప్పిన ఈ వొకాబులరీ ఇవన్నీనే నాకు చాలా యూజ్ అయ్యాయి. ఇంగ్లీష్‌లో నా స్కోర్ పెరగడానికి గాని, నాకొక మీన్ ఈ ఇంగ్లీష్‌లో మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి గాని, దేనికైనా సరే ఆ క్లాసెసే నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఎడిటోరియల్ క్లాసెస్ ఇవన్నీ కూడా. అండ్ నాకు క్వాంట్‌లో ఆహ్, కొన్ని స్పెసిఫిక్ టాపిక్సే చేసేదాన్ని. కొన్ని టాపిక్స్ చేయలేకపోయేదాన్ని. ఈ టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజెస్ బేసిక్స్ వరకే తెలుసు. ఇన్ డెప్త్ అంటే ఓన్లీ బేసిక్స్‌ని యూజ్ చేసే మనం జేస్తాం. కానీ ఆ బేసిక్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎలా దానికి అప్లై చేయాలి అన్న అప్లికేషన్ నాకు తెలీదు. ఇన్‌స్టిట్యూట్‌కొచ్చిన తర్వాత అది నేను చాలా నేర్చుకున్నాను. వాటినే అప్లై చేయగలిగాను. నెక్స్ట్ నా ఎగ్జామ్స్‌లో. అంత ఫాస్ట్‌గా అప్పటి వరకు ప్రిపరేషన్‌లోనే ఉన్నాను. బట్ అంత ఫాస్ట్‌గా నాకు సక్సెస్ రావడానికి నేను నేర్చుకున్న అప్లికేషన్సే కారణం. ఓకే. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్‌కి చాలా భయపడతారు. అంటే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మెయిన్స్ ఎగ్జామ్‌లో ఇస్తారు. వీళ్ళు ప్రిలిమ్స్ అయిన తర్వాత 1 మంత్ గాని లేదా 15 డేస్ గ్యాప్‌లోనే మెయిన్స్ పెట్టడం జరుగుతుంది. మొన్న ఎస్‌బీఐ క్లర్క్ అయితే 10 రోజుల్లోనే పెట్టేశారు. సో, ఆ 10 రోజుల్లో కరెంట్ అఫైర్స్ అంతా కవర్ చేయలేక చాలా సఫర్ అవుతారు. సో, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌కి నువ్వు మీ జూనియర్స్‌కి ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్‌కి అప్లై చేసాము అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? మనం ఆ ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి. దాంట్లో ఎన్ని పోస్టులున్నా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఒక్కటే జాబ్. ఇంకెక్కువ కాదు. ఈ కరెంట్ అఫైర్స్ విషయానికొస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ అయిందనుకోవాలి. మనం అప్లై చేసినప్పటి నుంచి కాదు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి. సో, అప్పటి నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్‌ని డిలే చేయకుండా, చిరాకు పడకుండా డే టు డే ప్రతిరోజు మనకి మహా అయితే ఒక 10 ఉంటాయి కరెంట్ అఫైర్స్ పర్ డేలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. క్యాజువల్‌గా వచ్చే కరెంట్ అఫైర్స్ వేరు. ఇంపార్టెంట్‌వి మన ఇంటర్నేషనల్, నేషనల్ ఈ రిలేటెడ్‌లో వచ్చేసరికి మనకొక 10, 12, 15 బిలోనే ఉంటాయి. అంతకు మించి ఎక్కువ ఉండవు. డైలీ కూడా ఆ 15 బిట్స్‌ని జస్ట్ అంటే మనకొచ్చేయాలి అన్నంత కాకుండా జస్ట్ ఒక న్యూస్ నేను తెలుసుకున్నాను. ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అన్నట్టు ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయితే మనకి ఫైనల్ డే వచ్చేసరికి చూడండి ఎస్‌బీఐ క్లర్క్‌కి మొన్న మెయిన్స్‌కి ఎన్ని డేస్ కూడా టైమ్ ఇవ్వలేదు. అప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మనం 6 మంత్స్‌వి కూడా ప్రిపేర్ అవ్వలేం. వాడు ఎప్పటి వరకు ఇస్తాడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన నుంచి మన ప్రిపరేషన్ మన ఎగ్జామ్ డేకి ఒక 10 డేస్ ముందు వరకు మనకు కరెంట్ అఫైర్స్ వస్తాయి. అంటే 10 డేస్ ముందు వరకని కాదు. మన లక్ బాగోకపోతే 1 డే ముందు కూడా మనకి రావచ్చు. కాకపోతే ఇవన్నీ డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఈ కరెంట్ అఫైర్స్‌ని జస్ట్ బట్టి కొట్టకుండా ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాము అని తెలుసుకుంటే అది మనకు బాగా యూజ్ అవుతది. ఫైనల్‌కొచ్చేసరికి మీకు ప్రిపరేషన్ అన్నది ఈజీ అయిపోతదనమాట. ఒకేసారి అన్నీ చదివేసుకోవచ్చు. ఇది మిస్ అయ్యాను అన్నది ఉండకుండా ఓకే. ఈ న్యూస్ నాకు ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్‌లో మనం ఉంటాం కాబట్టి మనకి ఈజీగా మన మెమరీలో అది రీచ్ అయిపోతది. అది. రైట్. అండ్ చాలామంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తూ ఉంటారు.
కానీ మెయిన్స్ క్లియర్ చేయలేకుండా చాలా మంది సఫర్ అవుతుంటారు. నా దగ్గరికొచ్చే చాలా మంది స్టూడెంట్స్ ఈ కంప్లెయింట్ ఇస్తారు. సో, ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కి, మెయిన్స్ ప్రిపరేషన్‌కి ప్రధానంగా ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో, దాన్ని వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఇప్పుడు సార్ మెయిన్స్ ప్రిపరేషన్‌కొచ్చేసరికి మనకి టఫ్ లెవెల్ బాగా పెరిగిపోతది. ఇప్పుడు ఇబ్బందేంటి? మనం టఫ్ లెవెల్‌ని రీచ్ అయితే మనకి ఈజీ లెవెల్ మనం ఎలానో క్రాస్ చేసేస్తాం కదా! నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు నేను అనుకునేది నేను ఒక ఎగ్జామ్ అప్లై చేశాను అంటే నా ప్రిపరేషన్ మెయిన్స్ లెవెల్‌లోనే ఉండాలి. ప్రిలిమ్స్ లెవెల్‌లో ఉండకూడదు. మెయిన్స్ నువ్వు క్వాలిఫై అయిపోగలిగితే ప్రిలిమ్స్ మనకెంత సేపు? చాలా మందికెలా అంటే, ఇప్పుడు ఈజీ ప్రాబ్లమ్స్ చేసేయగలరు. కొంచెం టఫ్‌గా ఉన్నా కూడా చేయలేరు. అదే నువ్వు టఫ్ ప్రాబ్లమ్సే నేర్చుకుంటే, ఈజీ ప్రాబ్లమ్స్ మనం ఎలాగో చేయగలం గాబట్టి మనకిబ్బందుండదు. సో, ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే టఫ్ లెవెల్‌లోనే ప్రిపేర్ అవ్వాలి. అంటే అయ్యో! ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే. లేదు మెయిన్స్ డేట్ ఫిక్స్ అయితే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అన్న ఫీలింగ్‌లో ఉండకుండా వన్స్ నువ్వు అప్లై చేసావు అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి ప్రిపరేషన్ అంటే మెయిన్స్ ప్రిపరేషనే. ఆ డే నుంచే కరెంట్ అఫైర్స్‌ని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. మెయిన్ థింగ్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి కూడా. మనం నెగెటివ్‌గా థింక్ చేస్తే అన్ని నెగెటివ్ గానే ఉంటాయి. పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది. పాజిటివ్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అండ్ పేషెన్స్ కూడా. మీన్ అయ్యో! ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదే అని డీలా పడిపోకుండా ప్రతి ఎగ్జామ్‌కి ఫస్ట్ డే 1 ఎగ్జామ్‌కి ఎలా అయితే మనం ప్రిపేర్ అయ్యామో, నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి కూడా అలానే అంతే గ్రేస్‌తో ప్రిపేర్ అయితే మనకి సక్సెస్ ఉంటది. ఓకే. సో, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ అదర్ స్టూడెంట్స్. రమ్యలో నాకు బాగా నచ్చిన యాస్పెక్ట్ ఏంటంటే హర్ టెంపర్‌మెంట్. అంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా స్టేబుల్‌గా ఉంటుంది. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా, మార్కులు తక్కువొచ్చినా, ఎక్కువొచ్చినా స్టేబుల్‌గా ఉంటుంది. ఎక్కువ టెన్స్ అయిపోదు. ఎగ్జామ్‌లో కూడా చాలామంది నా స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత నాకిచ్చే రెస్పాన్స్‌లో, "సార్ ఎగ్జామ్‌లో టెన్షన్ పడిపోయాను. అంతవరకు బానే ఉన్నాను. అక్కడ చేతులు వణికేసాయి, భయమేసేసింది." ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాను. బట్ రమ్య నుంచి నేనెప్పుడు వినలా. లాస్ట్ ఇయర్ ఏ ఎగ్జామ్ రాసినా సరే, తనకి వస్తే ఖచ్చితంగా జేస్తుంది. టెన్షన్ పడిపోయి చేయలేకపోవడం అనేది తన నోటి నుంచి నేను ఏ రోజు వినలేదు. సో, ఇదొక చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఎవ్రీ యాస్పిరెంట్ గోయింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో, రమ్య నువ్వది ఎలా చేయగలుగుతున్నావు? చాలా మంది టెన్షన్ పడతారు ఎగ్జామ్ హాల్‌లో. నువ్వు ఎగ్జామ్ హాల్‌లో టెన్షన్ లేకుండా ఎలా ఎదుర్కోగలుగుతున్నావు? టెన్షన్ అంటే సార్ అంటే అది మనకి మనమే బిల్డ్ చేసుకోవాలి. ఇంకేం లేదు. అంటే వన్స్ మన ఎగ్జామ్‌లో టెన్షన్ పడ్డాము అంటే నెక్స్ట్ ఉన్న సెక్షన్స్ ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌లో ఫస్ట్ పేపర్ మనం పేజ్ ఓపెన్ చేయగానే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పేపర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అది చాలా టఫ్. ఈ రిఫ్లెక్షన్ అంతా మనం అక్కడ టెన్షన్ పెడితే అది దేనిపైన ఎఫెక్ట్ అవుతది? రీజనింగ్ పైన ఎఫెక్ట్ అవుతది. నెక్స్ట్ రీజనింగ్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానిపైన ఎఫెక్ట్ అవుతది. ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల టోటల్ మన ఎగ్జామ్ అంతా కూడా పోతది. అందుకనే ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ అలా వదిలేయాలి. క్వాంట్ టఫ్‌గా ఉన్నదంటే ఓకే. నీ కేపబిలిటీ ఏంటో నువ్వు ఎంత వరకు చేయగలవో అంతవరకే మనం చేయగలగాలి. నెక్స్ట్‌కి ఇంకా అదంతా వదిలేయాలి. చాలా మంది ఎగ్జామ్ రాసుకునేటప్పుడు ఫీల్ అయ్యేది ఇదే. ఇది టఫ్‌గా ఉందంటే దాని రిఫ్లెక్షన్ నెక్స్ట్ పేపర్‌లో ఖచ్చితంగా చూపిస్తది చాలా మంది. అలానే చాలా మంది ఎఫెక్ట్ అయిపోతున్నారు. సో, వాటిని ఓవర్‌కమ్ చేసుకోవాలంటే మనలో ఆ పాజిటివిటీనే క్రియేట్ చేసుకోవాలి. ఇంకేం లేదు. రీసెంట్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ క్లర్క్, ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్‌లో గూడా కరెంట్ అఫైర్స్ బాగా టఫ్‌గా ఇవ్వడం వల్ల, ఆ ఇంపాక్ట్ అనేది తర్వాత సెక్షన్స్ మీద చాలా మందికి పడింది. సో, చాలా మంది ఇబ్బంది చెప్పారు. అందుకని ఈ క్వెషన్ అడిగాను. అండ్ స్టూడెంట్స్ మీకేమైనా క్వెషన్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీ తరపున మీరు చాట్ బాక్స్‌లో పెట్టండి లేదా మిమ్మల్ని మీరు అన్‌మ్యూట్ చేసుకొని అడగండి పర్లేదు. సార్ ఇంకొకటి యాహ్! లా లాస్ట్ ఇయర్ ఎస్‌బీఐ క్లర్క్ పేపర్ నేను రాసేటప్పుడు క్వాంట్ పేపర్ ఫస్ట్ క్వాంట్ వచ్చింది. ఫస్ట్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత క్వాంట్, తర్వాత రీజనింగ్ లాస్ట్ పేపర్ రీజనింగ్. క్వాంట్‌లో క్వాంట్ ఎంత టఫ్‌గా ఉందంటే టఫ్‌గా మేబీ నాకది డిఫికల్టీగా అనిపించొచ్చు. వేరే వాళ్ళకి ఈజీగా అనిపించొచ్చు. నాకది అలా ఫీల్ అయ్యాను నేను. అది చాలా టఫ్‌గా అనిపించింది నాకు. ఆ టఫ్‌గా అనిపించిన దాంట్లో చాలా తక్కువ అటెంప్ట్ చేయగలిగా. చాలా తక్కువ అటెంప్ట్ చేయగలిగాను. ఇదే ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఎస్‌బీఐ క్లర్క్‌దే పేపర్. హ్మ్. నెక్స్ట్ రీజనింగ్‌కొచ్చేసరికి నేనా నేనా ఇంకా క్వాంట్ ఓకే. నేను చేయలేకపోయాను క్వాంట్ ఓకే. లెట్ ఇట్ బి అది వదిలేస్తాను. నెక్స్ట్ రీజనింగ్. ఇప్పుడు దీంట్లో అయినా సరే నేనెక్కువ చెయ్యాలి అన్న ఆ కాన్ఫిడెన్స్‌తోనే నెక్స్ట్‌కి మూవ్ అయ్యాను.
రీజనింగ్ చాలా బాగా స్కోర్ చేయగలిగాను. ఆ రీజనింగ్ స్కోర్ బట్టే ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నానని నేను అనుకుంటున్నాను. రైట్. ఆ వెరీ గుడ్. పేపర్‌లో. సో, ఏది పేపర్ మీన్ ఒక సెక్షన్ టఫ్‌గా అనిపించినా నెక్స్ట్ దానికి దాన్ని రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకుంటే చాలా మంచిది. రైట్. క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు మన టెన్షన్ గాని, ప్రెషర్ గాని. రైట్. యాహ్! స్టూడెంట్స్ మీరేమన్నా అడగాలంటే అడగొచ్చు. జస్ట్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. అండ్ వన్ మోర్ థింగ్, రమ్య ఈస్ ఎ మదర్ ఆఫ్, మీకలా కనిపించట్లేదేమో, చిన్నమ్మాయిలా అనిపిస్తుందేమో. తనకి ఆల్రెడీ పెళ్లయింది. తనకి 3 ఏళ్ల అల్లరి బాబు కూడా ఉన్నాడు. సో, ఆ బాబుని హ్యాండిల్ చేస్తూ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా హ్యాండిల్ చేస్తూ, ఎగ్జామ్స్ రాస్తూ, ప్రిపేర్ అవుతూ షీ మేనేజ్డ్ ఎవ్రీథింగ్. సో, చాలామంది మన స్టూడెంట్స్‌లో వుమెన్ ఎక్కువగా భయపడుతూ ఉంటారు. నేను ఫ్యామిలీ ప్రెషర్స్‌తో మేనేజ్ చేసి నేను సాధించగలనా? పిల్లలతో సాధించగలనా? స్ట్రెస్ ఫీల్ అవుతూ చేయగలుగుతానా లేదా? మీకొక లైవ్ ఎగ్జాంపుల్ మీ ఎదురుగా కనిపిస్తోంది. మీరేమైనా ఆ పర్స్‌పెక్టివ్‌లో ఏమైనా అడగాలన్నా సరే మీరు అడగొచ్చు తనని. ఫ్రీగా అడగండి ఎవరైనా అడగాలనుకుంటే. మొహమాటాలు పడకండి. ఫ్రీగా అడగండి. డోంట్ హెసిటేట్. మొహమాట పడితే చాట్ బాక్స్‌లో పెట్టండి. చాట్ బాక్స్‌లో యూ కెన్ పుట్ యువర్ క్వెషన్. ఐ విల్ రీడ్, అది నేను చదువుతాను మీ తరపున. తననడుగుతా. స్వాతి. స్వాతి అంటోంది, "మేడమ్, ఐ యామ్ టేకింగ్ మోర్ టైమ్ వైల్ సాల్వింగ్ క్వాంట్ సెక్షన్. హౌ షుడ్ ఐ ఇంప్రూవ్ మై స్పీడ్?" క్వాంట్ సెక్షన్‌లో స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని స్వాతి అడుగుతుంది. స్వాతి ఆహ్, ప్రిలిమ్స్‌కా? మెయిన్స్‌కా? ప్రిలిమ్స్ అనుకుంటా. ప్రిలిమ్స్ పర్స్‌పెక్టివ్‌లో. ఓకే. ప్రిలిమ్స్‌లో అంటే మీన్ మనకి మెయిన్స్‌కొచ్చేసరికి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి బాగా క్వెషన్స్‌ని ఎలాబరేట్ చేసేస్తారు. ప్రిలిమ్స్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వింగ్ నేచర్ ఏంటి అన్నది అది తెలుసుకోవాలి. పేపర్ ఓపెన్ చేసిన వెంటనే, వచ్చిన వెంటనే ఫస్ట్ క్వెషన్ మీకు కనిపిస్తది. పేజ్ పైన డిస్‌ప్లే అవుతది సిస్టమ్‌లో. డిస్‌ప్లే అవ్వంగానే ఇది వెంటనే సాల్వ్ అయిపోతదా? లేదా? నేనైతే నా పేపర్‌ని అలాగే సాల్వ్ చేసేదాన్ని. వెంటనే స్కిప్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ ఇది మన వల్ల సాల్వ్ అవ్వట్లేదు. అంత త్వరగా అయ్యేటట్టు లేదు అంటే నెక్స్ట్ క్వెషన్‌కి వెంటనే స్కిప్ చేసేయాలి. చాలా మంది అక్కడే స్ట్రగుల్ అవుతారు. ఓకేలే జస్ట్ ఒక్క మినిట్ మనం స్పెండ్ చేస్తే ఈ క్వెషన్ మనకు ఆన్సర్ వచ్చేస్తది కదా! అన్నంత దీంట్లో చాలా మంది చేస్తారు. నేను మొదట్లో చేసేదాన్ని. బట్ అలా మార్చుకున్నాను. అయితే వెంటనే మీరు స్కిప్ చేయడం వల్ల మేబీ మీకక్కడ ఒక 30 సెకండ్స్ మీరు సేవ్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ క్వెషన్‌లో ఆ 30 సెకండ్స్‌ని మీరు యూజ్ చేయగలరు. మెయిన్‌గా ఏంటంటే పేపర్ చూసేటప్పుడు ఫస్ట్ ఇది ఏదైతే మీ వల్ల త్వరగా అయిపోతదో మొత్తం 35 క్వెషన్స్‌ని కూడా చూడాలి ప్రిలిమ్స్‌లో. ఏదైతే మీ వల్ల త్వరగా అయిపోతదో వాటిని మాత్రం ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. ప్రిలిమ్స్‌లో మనకు మెయిన్‌గా కావాల్సింది స్కోర్. స్కోరే. కట్ ఆఫ్‌ని క్రాస్ చేయాలి అంతే. మెయిన్స్‌లో కావాల్సింది ఎలాగో స్కోర్. ఇంటర్వ్యూ ఉంటే గనక. పీఓస్‌కి వాటికైతే ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి. ప్రిలిమ్స్‌లో కావాల్సింది మాత్రం మన స్పీడ్. మెయిన్ థింగ్ స్పీడ్. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్‌లో ఆ 35 క్వెషన్స్‌లోని కొంతమంది మీన్ కాలిక్యులేషన్ పార్ట్ ఫాస్ట్‌గా చేస్తారు. కొంతమంది థియరీ పార్ట్‌ని ఫాస్ట్‌గా చేస్తారు. ఈ ఈ కాలిక్యులేషన్ పార్ట్ ఫాస్ట్‌గా చేసేవాళ్ళు వాళ్ళ ముందు క్వెషన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటేనే ఫాస్ట్‌గా అవుతది ప్రిలిమ్స్ వరకు. మెయిన్స్‌లో ఎలాగో క్వెషన్స్ ఎలాబరేట్ చేస్తాడు. మనకి టైం కూడా మెయిన్స్‌లో బానే ఉంటది. మనం ఆలోచించడానికి అన్నిటికి. ప్రిలిమ్స్‌లో మాత్రం ఇదే చేయాలి. క్వెషన్స్ స్కిప్ చేయడం. అండ్ ఇంకా రీజనింగ్‌కొచ్చేసరికి కూడా రీజనింగ్‌లో కూడా ఒక పజిల్‌ని మనం సాల్వ్ చేద్దామని తీసుకుంటాం. ఆ పజిల్ మనకి టైం పడతది. ఇప్పుడు 35 క్వెషన్స్‌లో ఒక పజిల్‌ని మనం సాల్వ్ చేయడానికి మనకు 2 మినిట్స్‌లో మనం సాల్వ్ చేయాలి. ఆ 2 మినిట్స్‌లో పజిల్ సాల్వ్ అవ్వాలి. 30 సెకండ్స్‌లో 5 క్వెషన్స్ ఆన్సర్స్ పెట్టాలి. సో, ఆహ్, చాలా మంది ఈ పజిల్ హాఫ్ వరకు వస్తది. ఆ తర్వాత మరి రాదు. రావట్లేదు అని చెప్పి ఓకే దీనిపైన టైమ్ స్పెండ్ చేద్దాము అని టైమ్ స్పెండ్ చేస్తారు. ఆ టైమ్ స్పెండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఉన్న ఈజీ క్వెషన్స్ అన్నిటిని కూడా మనం మిస్ అయిపోతాం. మెయిన్ థింగ్ ప్రిలిమ్స్‌లో మనం అయ్యో! చేయలేకపోయానే అన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు. మనం ఎంత 100% మనం ఇవ్వాలి ఆ టైంకి. ఎంత ఇవ్వగలమో. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాగో ప్రాక్టీస్ చేస్తాం. కానీ మనం ప్రూవ్ చేసుకోవాల్సింది మనకి ఎగ్జామ్ మాత్రమే ఇంకేమీ లేదు. నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. నా ప్రిపరేషన్‌లో చాలా లోపాలున్నాయి. వాటన్నింటిని ఒకటి అన్నిటిని క్లియర్ చేసుకొని నెక్స్ట్ వెరీ గుడ్. సో, సింపుల్ థింగ్ సమ్మరైజ్ చేయాలంటే మీరు రైట్ కైండ్ ఆఫ్ క్వెషన్స్‌ని పిక్ చేసుకోవాలి. కనిపించిన ప్రతి క్వెషన్ సాల్వ్ చేసుకుంటూ ఉండకుండా, చూడగానే అది మనం సాల్వ్ చేయగలమా లేదా ఐడెంటిఫై చేసుకొని, చేయలేము అనుకుంటే స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళాలి. అల్టిమేట్‌గా మీకున్న 35 క్వెషన్స్ కూడా మనం చూడాలి.
అంటే టైం అయిపోయింది, తర్వాత ఒక ఈజీ క్వెషన్ ఉండిపోయింది, అది నేను చేయలేకపోయాననే బాధ మనకు తర్వాత పడకూడదు అంటే, అన్ని క్వెషన్స్‌ని ఒకసారి చూడాలనేది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ ఉన్నాడు. తను ఆర్ఆర్‌బీ క్లర్క్ రాద్దాం అనుకుంటున్నాడంట. తన ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయొచ్చు? ఎలా స్టార్ట్ చేయాలి అంటున్నాడు. బిగినర్, అబ్సల్యూట్ బిగినర్. ఆర్ఆర్‌బీ క్లర్క్. హ్మ్. ఓకే. ఆర్ఆర్‌బీస్‌కొచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఉండదు ప్రిలిమ్స్‌లో. బిగినర్స్‌కి చెప్తున్నా. ప్రిలిమ్స్‌లో ఇంగ్లీష్ ఉండదు. మెయిన్ థింగ్ స్పీడ్, యాక్యురసీ. పేపర్స్ చాలా ఈజీగుంటాయి. కట్ ఆఫ్ చాలా హైలో ఉంటాయి. కాబట్టి మన ప్రిపరేషన్‌ని స్పీడప్ చేసుకోవాలంతే. పేపర్ ఈజీగానే ఉంటది. అదేం ఇబ్బంది లేదు. కానీ మనకున్న స్పీడ్‌ని పెంచుకోవాలి. పెంచుకోవాలి అనంటే ప్రాక్టీసే. ఇంకేం లేదు. కాలిక్యులేషన్ పార్ట్ క్వాంట్‌లో ఎక్కువ. చాలా అంటే చాలా అవసరం. మనం సాల్వ్ చేసే ఇప్పుడు చాలా మంది మనకి కాలిక్యులేషన్ పార్ట్ ఉంటది కదా! క్వాంట్‌లో ఎన్ని సింప్లిఫికేషన్స్ ఒక 5 క్వెషన్స్ ఇలా ఇస్తారు. ఆ 5 క్వెషన్స్‌ని కూడా 2 మినిట్స్ లోపలే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంత తక్కువ టైమ్‌లో చేయాలి. ఆహ్, ఈ ఆర్ఆర్‌బీస్‌కొచ్చేసరికి అవే ఎక్కువుంటాయి. మనకు సింప్లిఫికేషన్సే ఒక 15 ఉంటాయి దగ్గర దగ్గర. అండ్ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి ఒకటి ఇలా ఇవ్వచ్చు. ఇవన్నింటిని కూడా ఆహ్, క్వాంట్‌లో ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే క్వాంట్‌లో నేర్చుకోవాల్సింది కాలిక్యులేషన్. ఇంకేం లేదు. మిగిలినవి ఉన్నాయి కదా! ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ మీద మిస్‌లేనియస్ క్వెషన్స్ ఉంటాయి. మిస్‌లేనియస్ క్వెషన్స్ అవి మన ప్రాక్టీసే. కానీ వీటికన్నా ఫస్ట్ స్కోర్ చేయగలిగేవి అవే. కొంతమంది వీటిలో వీక్‌గుంటారు. కొంతమంది వాటిలో మిస్‌లేనియస్‌లో స్ట్రాంగ్‌గుంటారు. ఆ స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళు వాటిని చూజ్ చేసుకుంటే మంచిదే. కానీ ఆర్ఆర్‌బీకొచ్చేసరికి మాత్రం ఎక్కువ పార్ట్ కాలిక్యులేషన్ పైనే డిపెండ్ అయి ఉంటది. ప్రిలిమ్స్‌లో. ఓకే. మెయిన్స్‌లో కూడా ఓకే ఉంటాయి. బట్ ప్రిలిమ్స్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్. కానీ మన మన థింకింగ్ ఎప్పుడు కూడా మెయిన్స్ వైపే ఉండాలి. మన టార్గెట్ మెయిన్సే కాబట్టి మెయిన్స్‌ని ఉద్దేశంలో పెట్టుకొని ఈ ప్రాక్టీస్ అంతా మనకి మెయిన్స్‌లో యూజ్ అవుతది. ఏది కూడా వేస్ట్ అయిపోదు మనకి. మెయిన్స్ లెవెల్‌లో మీరు ప్రిపేర్ అయితే సరిపోతది. ప్రిలిమ్స్‌ని ఈజీగా క్రాస్ చేసేయగలం. ఫైన్. సో, ఇంకా ఏమైనా అడుగుతారా ఎవరన్నా? ప్రీతమ్ అడుగుతున్నాడు. 1, 2 సెక్షన్స్‌లో మనం స్ట్రాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ రీజనింగ్‌లో తను స్ట్రాంగ్. క్వాంట్‌లో వీక్ అయితే మన డైలీ ప్రిపరేషన్‌లో ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉన్న సబ్జెక్ట్స్‌లో ఇంకా స్ట్రెంత్ పెంచుకోవాలా? లేకపోతే వీక్‌గా ఉన్న క్వాంట్ పైన ఎక్కువ వర్కౌట్ చేయాలా? చేస్తే డైలీ బేసిస్‌లో స్ట్రెంత్ సబ్జెక్ట్స్‌కి, వీక్‌నెస్ సబ్జెక్ట్స్‌కి ఎంత టైం కేటాయించాలి? ఇప్పుడు మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం. ఐ మీన్ రీజనింగ్, ఇంగ్లీష్‌లో స్ట్రాంగ్ ఉన్నాం అన్నారు. కానీ రీజనింగ్, ఇంగ్లీష్‌లో 100% స్ట్రాంగ్ అయితే కాదు కదా! 100% కూడా మీరు అందులో స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా క్వాంట్‌లో మోడరేట్‌గా ఉన్నా సరిపోతది. కాకపోతే ఈ రెండిటిని 100% కూడా స్ట్రాంగ్ జేసుకోండి. అప్పుడు ఇంక దాన్ని నార్మల్‌గా ఉంచుకోవచ్చు. లేదు అంటే క్వాంట్ పైన పని పెట్టాల్సుంటది. క్వాంట్‌లో ఏవైతే వీక్ పాయింట్స్ ఉన్నాయో, ఆ వీక్ పాయింట్స్‌ని కొంచెం కొంతలో కాకపోయినా కొంతైనా సరే స్ట్రాంగ్‌గా మార్చుకుంటే వీటితో వీటిని మేనేజ్ చేయగలం. ఓకే. సో, ప్రీతమ్ ఎనీ మోర్ క్వెషన్స్? నువ్వు అడగాలంటే అన్‌మ్యూట్ చేసి అడుగు పర్లేదు. సో, ఒక అమ్మాయి అడుగుతోంది. పిల్లోడిని, చదువుని రెండిటిని ఎలా మేనేజ్ చేసావు? హుహు. సో, ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. పిల్లల్ని, చదువుని ఎలా మేనేజ్ చేసావు ఒకేసారి? ఓకే. యాహ్! 2 క్వెషన్స్ ఇద్దరు అదే అడుగుతున్నారు. పెళ్లైన వాళ్ళు, పిల్లలున్న వాళ్ళు. ఫ్యామిలీని, ప్రిపరేషన్‌ని ఎలా మేనేజ్ చేశారు మేడం అని అడుగుతున్నారు. ఓకే. ఫ్యామిలీని ప్రిపరేషన్ ఎలా మేనేజ్ అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మనకు సపోర్టివ్‌గా ఉండాలి. ఏ టైంలో అంటే మన హ్యాపీలోన మనతోనే ఉండాలి. మన సాడ్ టైమ్స్‌లో కూడా మనతోనే ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్ మనం ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాం. ఇందులో ఇన్ కేస్ ప్రిలిమ్స్‌లో నువ్వు క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి ఫ్యామిలీ నీకు సరే నువ్వు అవ్వలేదు అని ఓకే ఇంకెందుకు నీ ప్రిపరేషన్ నువ్వు ఆపేసేయి మరి ఇంకా చదవకు ఇలా నిన్ను డిసప్పాయింట్ చేసేటట్టయితే వాళ్ళని నువ్వు ఎలా సపోర్టివ్‌గా మార్చుకోవాలి అని చెప్పి అది తెలుసుకోవాలనమాట. తెలుసుకొని కిడ్స్ సంగతి ఎలా అంటే మన ఇంట్లో ఒక్కలమే ఉండేటప్పుడు చదవడం కొంచెం కష్టమవుతది. కిడ్స్ ఉన్నప్పుడు ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ. మన ఇంట్లో అత్తగారు గాని, అమ్మ గాని ఎవరైనా వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటే సరిపోద్ది. మెయిన్ మనకు సపోర్టివ్‌గా మన హస్బెండ్ ఉంటే ఎవరినైనా సరే ఇంకా ఓకే. ఇంట్లో వాళ్ళందరిని వాళ్ళే మేనేజ్ చేసేస్తారు. నాకు మెయిన్ థింగ్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. అందుకే నేను మ్యారేజ్ అయిన తర్వాత బాబు దాని తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ నా ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేశాను.
మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఇంకా కంటిన్యూ చేశాను. మరి ఇంకా ఆపలేదు. బాబుకి 4 మంత్స్ నుంచే వాడిని వదిలేసి అమ్మ దగ్గర కొన్నిసార్లు, అత్తయ్య దగ్గర కొన్నిసార్లు అలాగా మన ఫ్యామిలీని ఎలా మనకి మౌల్డ్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు మనం ఒక మీన్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు ఆహ్, మన జాబ్ కోసం మనం ఎంత కష్టపడుతున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళని ఒప్పించలేమా? దాన్ని ఒప్పించడం చాలా ఈజీ. మన జాబే మనకు కష్టం. అంత కష్టమే మనం పడుతున్నప్పుడు ఈ విషయం చాలా ఈజీ. కొన్ని టెక్నిక్స్ వాడుతూ ఇలాగా, అలాగా అని చెప్తూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడమే ఇంకేమి. ఆ టెక్నిక్స్ ఏంటో చెప్పవా? ఆ టెక్నిక్స్ నా దగ్గర ఏం లేవు. నా దగ్గర ఏం లేవు. రైట్. మెయిన్ అదే మన హస్బెండ్‌కి మనం చెప్పుకుంటూ వా ఏ ఇంట్లో అయినా సరే మన అత్తయ్య ఊరుకోరు కదా! రోజు మనం చదువుకోవడానికెళ్ళిపోతున్నాం, పిల్లల్ని వదిలేస్తున్నాం అని ఊరుకోరు. వాళ్ళకి నచ్చచెప్పుకోవాలి. ఆ నచ్చచెప్పేది ఎవరు చెప్తారు? వాళ్ళ పిల్లలే చెప్పుకోగలరు. సో, వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టు మనం చెప్తే వాళ్ళు వాళ్ళనే మేనేజ్ చేసుకుంటారు. ప్రాబ్లమ్ లేదు. నాకిప్పటి వరకు ఎప్పుడూ ఇలాగా ఐ మీన్ ముందంతా కూడా కొంచెం ఇబ్బందయినాని, తర్వాత మనం చెప్పుకునే దాన్ని బట్టి ఇప్పుడు మనలో ఒక సక్సెస్ కనిపిస్తుంది. మనలో ఒక డెడికేషన్ కనిపిస్తుంది అంటే ఎవరొద్దంటారు? ఎగ్జాక్ట్‌లీ. ఎవరైనా చదువుకోమనే అంటారు. దట్స్ అది అదే వాళ్ళకి మనం ప్రూవ్ చేయాలన్నమాట. రైట్. ఇంత మనం ఇంట్లో కష్టపడతాం. ఇంటి పనులన్నీ చూసుకుంటూ, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఇంత కష్టపడి వీళ్ళు చదువుతున్నారు అంటే, వీళ్ళు దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ చదువు కోసం వాళ్ళు ఎంత వరకైనా వెళ్ళాలనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకే అర్థమైపోతది. అది మనలో వాళ్ళు చూడాలి. అది చూస్తే సరిపోతది. రైట్. స్నేహ అనే అమ్మాయి అడుగుతోంది. కరెంట్ అఫైర్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే న్యూస్‌లో ఏ న్యూస్ చదవాలి? ఏది వదిలేయాలి? ఏది పిక్ చేసుకోవాలి? ప్రతీదీ ఆ! చదివేయాలా? ఏది ఇంపార్టెంట్ అని? ఓకే. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువగా ఆహ్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్‌కొచ్చేసరికి మనం చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం. ప్రతి స్టేట్ వాళ్ళు ఒక్కటే స్కీమ్ స్టార్ట్ చేస్తారు. ఇలాగుంటాయి కాబట్టి కొన్ని మనం కన్‌ఫ్యూజ్ అయ్యేలాంటివి కొన్ని నాకైతే స్పోర్ట్స్ అస్సలు నచ్చదు. ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్‌లో స్పోర్ట్స్ రిలేటెడ్ ఒక్క బిట్ కూడా నేను చదవను. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చదివినా దాని మీద వచ్చేది ఒక్కటే క్వెషన్ కాబట్టి నేనైతే వదిలేసేదాన్ని. ఎక్కువ మనం చూసుకోవాల్సింది నేషనల్, ఇంటర్నేషనల్. ఎలా చదవాలి అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేటెడ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ కోసం వచ్చింది. స్విట్జర్లాండ్ అని చెప్పో, ఏదైనా స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఏదో ఒక రిలేటెడ్ క్వెషన్ వచ్చింది. స్విట్జర్లాండ్ రిలేటెడ్ లాస్ట్ 6 మంత్స్‌లో ఏ ఏ క్వెషన్ స్విట్జర్లాండ్ పైన ఉన్నది అని అన్ని క్వెషన్స్‌ని కూడా కవర్ చేయాలి. అలా చదువుకోవాలి. అంటే ఇది మీరెప్పుడు ఇలా చదువుకోగలరు? డే టు డే ఇవన్నీ మీరు చూసుకొని వెళ్తే ఫైనల్ ఎగ్జామ్ ఒక 20 డేసో, 10 డేసో ఉన్నదన్నప్పుడు, ఆ లాస్ట్ చదివిన అన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేటప్పుడు ఓకే. ఈ క్వెషన్ రిలేటెడ్ మనం ఇంకొకటి చదివాం కదా! అన్న థాట్ మన మైండ్‌లో ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఉంటది కాబట్టి మనకది తెలుస్తది. కాకపోతే చదివే విధానాన్నే కొంచెం మార్చుకోవాలి మనం కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా ఎవరికీ గుర్తుండవు. అక్కడ ఆప్షన్స్ చూసేసరికి అన్ని రైట్ ఆన్సర్స్ లానే ఉంటాయి. సో, ఎలా అంటే కొన్ని చాలా మంది కొన్ని మీన్ ఆహ్, రిలేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్విట్జర్లాండ్ వచ్చింది. దీనికి రిలేటెడ్ ఒకటి. ఇప్పుడు సురేష్ సార్ ఆల్రెడీ ఎడిటోరియల్స్ మీకు చెప్తూ ఉండుంటారు. క్రైమ్ రిలేటెడ్ వచ్చేసరికి వాటికున్న సినోనిమ్స్ అన్నీ ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! అలా చెప్పేటప్పుడే అలా ఎలా చెప్పారో, రిలేట్ చేసుకున్నారో, ఇక్కడ కూడా మనం ఒక స్టోరీని క్రియేట్ చేసుకొని, ఆ స్టోరీనే మన మైండ్‌లో ఉంచుకోవాలి. ఉంచుకుంటే దాని రిలేటెడ్ ఉన్నవన్నీ మనకు గుర్తుంటాయి. కాకపోతే ఏ టాపిక్ చదవాలి అన్నది నాకింకా క్లారిటీ అయితే రాలేదు. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని. చదివే వరకు మాత్రం అన్నీ, అన్నీ అలా టచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్‌లో ఎక్కువ ఐ మీన్ డెత్స్ వీళ్ళుంటారు గదా! ఆర్బిచరీస్ ఇవే ఉంటాయి గదా! అవి అయితే మాత్రం ఆహ్, కొంచెం సెలెక్టెడ్‌గా చదువుకోవాలన్నమాట. ఐ మీన్ ఆహ్, ఎలా చెప్పాలంటే వెరీ పాపులర్ అన్నవి. ఇప్పుడు అక్కడ కూడాని చనిపోయే వాళ్ళుంటారు. వాళ్ళ బిట్స్ ఉంటాయి. వాళ్ళ పేరుకి మీరు ఒక కంట్రీని రిలేట్ చేసుకోండి. చదువుకోవడానికి మనకి ఈజీగా ఎలా ఉంటదో మనం అవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు స్టాటిక్ బిట్స్ చదువుతారు. స్టాటిక్ బిట్స్ చదివేటప్పుడు
నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇవి చదువుతారు. వాటన్నింటిని ఎలా మనం రిలేట్ చేసుకొని చదువుతాం? ఈ స్టేట్‌లో ఇన్ని పార్కులు ఉన్నాయంటే ఇవన్నీ మనకు గుర్తుంటాయా? గుర్తుండవు ఖచ్చితంగానే. వాటన్నిటిని రిలేట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా అంతే. కాకపోతే మీన్ నా సజెషన్ ఏంటంటే, మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు డైలీ చదువుతారు కదా! ఆ డైలీ చదివేసరికి 1 వీక్ అయ్యేసరికి 1 వీక్ తర్వాత ఒకసారి మళ్ళీ అవన్నీ రిపీట్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటాయి. అది చదవడానికి మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఓ 15 మినిట్స్ స్పేర్ చేస్తే దానికోసం ఈ లాస్ట్ 1 వీక్‌లో చదివినవన్నీ ఒక్కసారిగా చూసేసుకుంటే ఓకే. కొంతవరకు మన మెమరీలో అవి స్టోర్ అయిపోతాయి. రైట్. ఇది చదవాలి అని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఓకే. సో, డైలీ చదువుకోండి. సో, సమ్మరైజ్ చేయాలంటే డైలీ చదువుకొని వీక్లీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు గుర్తుంటాయి. సో, ఇంకోటేంటంటే స్టోరీ లాగా బిల్డ్ చేసుకోవాలి. అంటే ప్రతీదీ ఓన్లీ ఇండివిడ్యువల్‌గా కాకుండా వాటికి రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా కలగలిపి మీరు ఒకే చోట నోట్ చేసుకోగలిగినా, గుర్తుపెట్టుకోగలిగినా మీకు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ దెమ్. అదర్‌వైజ్ చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. మాక్ టెస్ట్స్ ఎన్ని రాస్తే అంత స్ట్రాంగ్ అవుతాం అంటారు. మాక్ టెస్ట్‌ల వల్ల అడ్వాంటేజెస్ అండ్ ఓవర్‌గా రాస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి? మాక్ టెస్ట్‌లు ఓకే. ఎన్ని రాయాలి? మాక్ టెస్ట్ ఇన్ని రాస్తేనే స్ట్రాంగ్ అవుతామని కాదు. ఎన్ని రాసినా మాక్ టెస్ట్‌ని మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఏవేవైతే మీరు చెయ్యలేదో, ఏవేవైతే తప్పొచ్చాయో అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే అప్పుడు స్ట్రాంగ్ మాత్రం అవుతాం బాగా. హ్మ్. సో, ఓన్లీ ఎన్ని రాయడం కాదు. యాహ్! ఓన్లీ రాయడం కాదు. మనం ఏవేవైతే వదిలేసామో ప్రతి క్వెషన్ ఏవైతే రాంగ్ అయ్యాయో అంటే ఒకసారి మీకు పేపర్ అంతా చేసేస్తారు. మార్క్స్ వచ్చేస్తాయి. ఏవేవైతే చేయలేదో ఒకసారి వెనక్కెళ్తారు. అవన్నిటిని చేస్తారు. ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన వీక్ పాయింట్స్ ఐ మీన్ మనకి ఏవైతే సాల్వ్ చేయలేకపోయామో అది నేర్చుకుంటేనే సరిపోతది. ఇంకేం లేదు. అంటే మాక్ టెస్ట్ అంటే ఏంటి? వాడి ఎగ్జామ్‌లో ఇలా ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చేదే కదా మాక్ టెస్ట్. అవి మనం ప్రాక్టీస్ చేయగలిగితే, అవి మనకొచ్చేస్తే ఎగ్జామ్ వరకు మనం రీచ్ అయిపోతాం ప్రాబ్లమ్ లేదు. రైట్. సో అది. అన్నింటిని మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతది. ఒక 1 అవర్ మనం ఎగ్జామ్ రాయడానికి ఎలా స్పెండ్ చేస్తామో, ఒక 2 అవర్స్ ఆ ఎగ్జామ్ పేపర్‌ని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. రైట్. సో, మన స్ట్రెంత్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి? తెలుసుకోవడానికి ఒక రిఫ్లెక్షన్ లాగా మీకది పనికొస్తుంది. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో వాటిపైన మనం ఎక్కువ టైం కేటాయించాలి. దట్స్ వాట్ షీ సేస్. ఈ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎస్‌బీఐ పీఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు కదా! ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటున్నా. ఇంటర్వ్యూకొచ్చేసరికి మనం ఎక్స్‌పెక్ట్ చేసేంత అంటే మనం భయపడిపోయి ఇలా అయిపోతదేంటో, ఏం అడిగేస్తారో, ఏం చేస్తారంటే అదేమి జరగదు. చాలా జోవియల్‌గా ఇంటర్వ్యూ అయిపోద్ది. ఇంటర్వ్యూ ఏమవుతదా అన్నది కూడా మనం చెప్పలేమనమాట. మళ్ళీ గుర్తుండదు మనకి. అంత జాలీగా అయిపోతది ఇంటర్వ్యూ. అందులో ఎస్‌బీఐ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. మన ఆల్రెడీ వచ్చే క్యాండిడేట్స్‌తో గాని, ఎవరితో అయినా సరే ఇంటరాక్ట్ అవుతారు. నేనైతే ఫేస్ చేసింది ఎస్‌బీఐ ఇంటర్వ్యూ, ఐడీబీఐ పీఓ ఇంటర్వ్యూ అండ్ డీసీసీబీ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా! ఆ 3 ఫేస్ చేశాను. అంతకుముందు ఆర్ఆర్‌బీ పీఓ ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశా. ఫస్ట్ నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో పీఓ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. రైట్. సో, ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు అంటావు. నేను పడ్డాను. టెన్షన్ పడ్డాను. బట్ వన్స్ మనం రూమ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఆ టెన్షన్ పోతది. పోతది అంటే కనిపించదు. మనం ఎలానో సో, దాచేస్తాం. సరదాగా ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడతారు మనతో. ఆహా! అంత భయం ఆ! ఫార్మల్‌గా ఇంకా కాకుండా భయపడక్కర్లా మనం. భయపడక్కర్లేదు అంటావు. ఆ! రైట్. సో, నెక్స్ట్ చూద్దాం. కామర్స్, ఎకనామిక్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని వాళ్ళకి, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏమైనా ఇబ్బందుంటుందా? హుహు. నాకు తెలిసి అదంతా ఇబ్బంది అని నేను అనుకోను. ఎందుకంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్ వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకొని మన రెజ్యూమే వాళ్ళ చేతిలో ఉంచుకునే కదా! మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. బేసిక్ థింగ్స్ అడుగుతారు. మనం ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా బ్యాంకింగ్ రిలేటెడే మనకుంటాయి. ఎక్కువగా క్వెషన్స్ వేస్తే బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటాయి. లేదు అనుకుంటే మన ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఇన్ కేస్ వస్తే గనక ఇన్ కేస్ ఆ ప్యానెల్‌లో ఎవరైనా మీ కామర్స్ రిలేటెడ్ కానీ ఎవరైనా ఉంటే దాని రిలేటెడ్ ఒక క్వెషన్ పడతది. అంతే. అంతే. అంతకు మించి దానికోసం ఎక్కువ భయపడక్కర్లేదు. ఇంటర్వ్యూ కోసం భయపడడం అంటే ఆహ్, అక్కడికి వెళ్లి ఫ్రీగా మనం చేస్తే సరిపోతది. ఓకే. ఇంగ్లీష్‌కి మీరెలా చదివారు?
స్ట్రాటజీ చెప్పండి. ఇంగ్లీష్‌కి. హ్మ్. ఇంగ్లీష్ కంటే ఫస్ట్ నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఓకే. ఇంగ్లీష్ ఒక ఐ మీన్ కట్ ఆఫ్ మార్క్స్ దాటిపోతే చాలు. ఇంకెక్కువ అక్కర్లేదు. ఈ క్వాంట్, రీజనింగ్ ఈ రెండిటిని ఎలాగో సాల్వ్ చేసేస్తాను గదా! అన్న ఆ మైండ్ సెట్‌లో ఎక్కువ కాన్ఫిడెన్స్ అన్నమాట. అప్పుడు ఓకేలే ప్రిలిమ్స్ ఎలాగైనా అయిపోతాయి. దానికేంటి మెయిన్స్‌కి ప్రిపరేషన్ చేస్తే సరిపోతది అన్న ఫీల్‌లో ఉండేదాన్ని. ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయిన తరువాత నుంచి ఇంగ్లీష్‌లో చాలా వేరియేషన్ వచ్చింది నాలో. హుహు. సార్ క్లాసెస్ విన్న తర్వాత డైలీ ఎడిటోరియల్ సాల్వింగ్ రోజు ఇలా చదవాలి, చదవాలి, చదవాలి అని చెప్పి సార్ చెప్పడం, మేము అలాగే చదవడం అవన్నీ అలవాటయిపోయాయి. స్టార్టింగ్‌లో నాకు ఎడిటోరియల్ చదవడానికి 1 అవర్ పైనే పట్టేది. 1 అవర్ పైనే పట్టేది. అండ్ ఇంకా వాటికొచ్చే వొకాబులరీ వచ్చేసరికి ఒక 50 వర్డ్స్ వరకు నాకు తెలీదు. నేను కూడా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండే. నాది కూడా 10థ్ క్లాస్ వరకు తెలుగు మీడియం. ఆ తర్వాత ఇంటర్‌లో ఎలాగో అడ్జస్ట్‌మెంట్స్ కొంచెం, కొంచెం భయపడినా, కొంచెం ఏవో ఇబ్బందులున్నా అలా సెట్ చేసుకొని వచ్చాను. తర్వాత ఇంజినీరింగ్ ఇవన్నీ అయిపోయాయి. ఇంగ్లీష్‌కొచ్చేసరికి అది ఒక భయం అన్నమాట. క్వాలిఫై అయిపోతే సరిపోతదిలే, ఇంకేం అవసరం లేదులే అన్న ఫీల్‌లో ఉండేదాన్ని. ఈ ఎడిటోరియల్‌లో ఇలాగే 50 వర్డ్స్ డైలీ సార్‌కి రోజు చెప్తుండేదాన్ని. సార్ నాకు ఇన్నొచ్చాయి సార్, అన్నొచ్చాయి, ఇన్ని వర్డ్స్ తెలియదు సార్ అని చెప్పేదాన్ని. అలా 1 మంత్ నిజంగా 1 మంత్ అలా కంటిన్యూయస్‌గా డైలీ మార్నింగ్ 5:00కి లేచి సార్‌కి చెప్పడం, ఇలా చదువుతున్నామని ఆయన ఎడిటోరియల్ పెట్టడం, చేయడం అన్నీ జరిగిన తర్వాత 1 మంత్ తర్వాత నుంచి ఆహ్, ఎంత ఫాస్ట్‌గా ఎడిటోరియల్ నాకు అర్థమైపోయేదో అండ్ ఇంకా వర్డ్స్ అయితే వచ్చేవి కాదన్నమాట. ఒక 2, 3 వర్డ్స్ కొంచెం డిఫికల్టీ వర్డ్స్ వచ్చేవి అంతే. చాలా ఈ అంటే అప్పుడు ఇంగ్లీషు ఇంత ఈజీయా అనిపిచ్చేది. ఓకే. మనకి గ్రామర్ మిస్టేక్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంగ్లీష్‌ని మనం సాల్వ్ చేయాలి ఎగ్జామ్‌లో అంటే ఎడిటోరియలే. ఇంకేం లేదు. అది నాకు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాక ఫుల్ క్లారిటీ వచ్చింది దానికోసం. ఇంకా నేను నా ఫ్రెండ్స్ అందరం ఇంకా దీని మీదే పడేవాళ్ళం. ఎడిటోరియల్ సైడ్. ఇదే చదివేవాళ్ళం. రైట్. సో, ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. సో, వీళ్ళతో నేను ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను నా కార్పొరేట్ కెరియర్ వదిలేసి టీచింగ్ ఫీల్డ్‌లోకొచ్చి సొంతంగా ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఈ బ్యాచ్ రమ్యతో పాటు ఇంకొక 6, 7 ఉండేవాళ్ళు. సో, వీళ్ళందరూ ఒక బ్యాచ్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళకొక సెపరేట్ పేరు పెట్టి సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉండేది. సో, ఎవ్రీబడీ అంటే వీళ్ళతో పాటు నేను కూడా 5కి లేచేవాళ్ళం. ప్రతిరోజు లేచి 5:00కి ఆ గ్రూప్‌లో గుడ్ మార్నింగ్ పెట్టాల్సిందే. ఆ రోజు పెట్టలేకపోయారు అంటే వాళ్ళకి ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాన్ అయ్యేది. సో, ఎడిటోరియల్ చదవాల్సిందే 5కి లేవంగానే. ప్రతిరోజు కూడా 5కి లేచి గుడ్ మార్నింగ్ పెట్టి, ఆ రోజు ఎడిటోరియల్ లింక్ నేను పెట్టేవాడిని గ్రూప్‌లో. అది చదువుకొని క్లాస్‌కొచ్చేవాళ్ళు. దానిపైన డిస్కషన్ క్లాస్‌లో చేసేవాళ్ళం. ఇది ప్రతిరోజు కూడా చేసేవాళ్ళం. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు చేసేవాళ్ళం. అండ్ ఇప్పుడు రమ్య ఎలా అయితే చెప్తోందో మీకు ఆ 1 మంత్, 2 మంత్స్ టైమ్‌లో అందరిలోనూ ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీలో కూడా చాలామంది నేను చేసింది వింటారు. కానీ మీరు చదవరు. మీరు చదవకపోతే ఇంప్రూవ్‌మెంట్ రాదు. నేను ఎంత బాగా చెప్పినా సరే యూ హావ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఆల్సో. తర్వాత మీరు అనాలిసిస్ వినండి, ఏదన్నా చేయండి. బట్ యూ హావ్ టు మీరు ఖచ్చితంగా చదవాలి. సో, ఈ అమ్మాయిలో ఇంప్రూవ్‌మెంట్ రావడానికి కారణం నేను చెప్పడం కొంతైతే, తను నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్‌ని తూచా తప్పకుండా ఫాలో అయింది. ప్రతిరోజు చదివేది. ఏ రోజు మిస్ చేయకుండా చదవడం, సెపరేట్‌గా నోట్‌బుక్ పెట్టుకొని రాసుకునేది. ఆ రాసుకునే వర్డ్స్ కూడా వారానికొకసారి మళ్ళీ రివిజన్ ఒకసారి అలాగా ఒక గ్లాన్స్ చేసుకునేవారన్నమాట. ఆ రకంగా వాళ్ళకి బాగా గుర్తుండేది. ఇంకా ప్రీతమ్ ఈస్ సేయింగ్ మేము కూడా అలాగే ఇంప్రూవ్ అవుతున్నాం అంటున్నాడు ఎడిటోరియల్‌లో. ఓకే. గుడ్ ప్రీతమ్. ఓకే. యాహ్! ఎనీవన్ ఎల్స్ ఇంకేమైనా అడుగుతారా మ్యామ్‌ని? అబౌట్ ఎస్‌బీఐ. ఎస్‌బీఐ బ్యాంకింగ్ సెక్టర్ క్రైసిస్‌లో ఉంది. బ్యాంకింగ్ సెక్టర్ బాలేదని చెప్పి ఎక్కువగా మేము ఎడిటోరియల్స్‌లోనే న్యూస్‌లో చదువుతూ ఉంటాం. కానీ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ వన్ బ్యాంక్ దట్ ఈస్ ఎస్‌బీఐ. ఎస్‌బీఐ గురించి ఎప్పుడు నెగెటివ్ న్యూస్ వినం. బ్యాంక్ బాలేదని, ప్రాఫిట్స్ లేవని ఇలాంటి మాటలు ఎక్కువగా వినం. జనరల్‌గా పాజిటివ్ న్యూసే వింటాం. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఎస్‌బీఐ? ఎస్‌బీఐలో కెరియర్ ఎలా ఉంది? మీకు కెరియర్ గ్రోత్‌కి ఆపర్చునిటీస్ ఉన్నాయా? లేదా? ఏంటి? వేరే బ్యాంక్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఎస్‌బీఐలో చాలా అంటే చాలా ఫాస్ట్‌గా మనం నెక్స్ట్ స్టెప్‌కి ఇంకా వెళ్ళిపోవచ్చు. చాలా ఫాస్ట్‌గా. అండ్ ఇంకా నేను ఇప్పుడు క్లర్క్‌గా జాయిన్ అయ్యాను అన్నది నా ఎయిమ్ అయితే కాదు. నేనెప్పుడు గూడా పీఓనే క్రాక్ చేయాలి అనుకునేదాన్ని. పీఓ ఓకే. ఎస్‌బీఐ పీఓ మిస్ అయింది. కాకపోతే మన కెరియర్ ఆపర్చునిటీస్ ఎస్‌బీఐలో ఎలా ఉంటాయంటే
ఇప్పుడు వన్స్ మనకి జూనియర్ అసోసియేట్ గా జాయిన్ అవుతాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉన్నాను. నేను జాయిన్ అయ్యి 10 మంత్స్ పైన అయింది. జనవరిలో జాయిన్ అయ్యాను. ఈ 10 మంత్స్ లో కూడా ఎస్బీఐ చాలా చాలా అంటే చాలా అన్ని విధాలుగా చూసుకుంటే ఓకే. బ్యాంకింగ్ లో ఇలా ప్రెషర్స్ ఉంటాయి. ఈ వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే మన ఎయిమ్ ఏంటి? మనం మన మన అవసరాల కోసం మనం ఒక జాబ్ చేయాలి. మన మన ఎయిమ్ ఇది. మనం ఇందులో సెటిల్ అయిపోవాలి అన్న థాట్ లో మనం జాయిన్ అవుతాం. సో నెక్స్ట్ ఇంకేమున్నా కూడా మన మైండ్ లో మనం పెట్టుకోం. ఎస్బీఐలో వన్స్ మీరు జూనియర్ అసోసియేట్ గా జాయిన్ అయితే 2 ఇయర్స్ తర్వాత 2 ఐ మీన్ అంటే టెరిటరీ ఆఫీసర్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. జూనియర్ అసోసియేట్ గా జాయిన్ అయిన వాళ్ళకి. ఈ లోపల జేఐఐబీ, సిఐఐబీ అని చెప్పి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 2 క్రాక్ చేస్తే వితిన్ 2 ఇయర్స్ మనకి నెక్స్ట్ లెవెల్ పోస్ట్ వచ్చేస్తుంది. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడైతే చాలా ఫాస్ట్ గా మీకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేస్తారు. వన్స్ మనం ఆ 2 ఎగ్జామ్స్ ని క్రాక్ చేసేస్తే వాళ్ళే మనకి ఇంకా ఓకే తీసుకోండి అని చెప్పి మనకి ఈజీగా మనం తీసుకుంటాము అని ఎప్పుడు చెప్తే వాళ్ళప్పుడు నెక్స్ట్ లెవెల్ కి పంపించేస్తారు. టీఓ పొజిషన్ వస్తది. టీఓ నుంచి 2 ఇయర్స్ ప్రొబేషన్ మళ్ళీ. ఈ టీఓ వాళ్ళేంటంటే ఫీల్డ్ వర్క్ చేయాలి. అంటే లేడీస్ కాదు. జెంట్స్ అయితే ఫీల్డ్ వర్క్ చేయాలి. అలాగా 2 ఇయర్స్ ప్రొబేషన్. 3 మంత్స్ కి ఒక్కొక్క సెక్టార్ లో. అగ్రికల్చర్ సెక్టార్ ఒకసారి, లోన్ సెక్షన్ ఒకసారి. ఇవన్నీ సెక్టార్స్ లో కూడా వాళ్ళ 2 ఇయర్స్ వర్క్ చేశాక దానికి సెపరేట్ మార్క్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి. 2 ఇయర్స్ తర్వాత డైరెక్ట్ గా స్కేల్ 2 ఆఫీసర్ లెవెల్ వచ్చేస్తుంది. స్కేల్ 2 ఆఫీసర్ 2 ఇయర్స్ తర్వాత. ఇవి మనం వేరే బ్యాంక్స్ అన్నింటిలో చూసుకుంటే ఇవన్నీ మనకు ఉండవు. ఇంత ఫాస్ట్ గా గ్రోత్ అనేది ఎస్బీఐ లో తప్ప ఇంకెక్కడా ఉండదు. అండ్ ఇంకా ప్రైవేటైజేషన్ అయిపోతుంది అంటున్నారు. అన్ని బ్యాంక్స్ ని కూడా ఇప్పుడున్న 10 బ్యాంక్స్ ని కూడా 4 బ్యాంక్స్ చేసేస్తాం. ప్రైవేటైజేషన్ అయిపోతది అని అంటున్నారు. కానీ ఎస్బీఐ మాత్రం ఎప్పటికీ ప్రైవేటైజేషన్ అయిపోదు. అంత పెద్ద బ్యాంక్ కాబట్టి ఎప్పటికీ అయిపోదు. బ్యాంక్ కోసం నెగెటివ్ గా అనుకోకండి. ఇలా ఉంటది, అలా ఉంటది అని. మనం వన్స్ ఎంత కష్టపడి మనం చదువుకొని ఈ లెవెల్ కి వస్తామో, ఆ తర్వాత అంతే కష్టం ఇందులో కూడా ఉంటది. వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే. రైట్. సో ప్రవీణ్ అడుగుతున్నాడు, మా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ బ్యాంక్ జాబ్ రిజైన్ చేసి ఎస్ఎస్సి జాబ్ తెచ్చుకున్నారు. వాళ్ళు అంటున్నారు బ్యాంక్ జాబ్ లో వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది అని. ఓకే. ఎందులో ప్రెషర్ ఉండదు. ఎస్ఎస్‌సిలో కూడా ప్రెషర్ ఉంటది. అన్ మనకిష్టమైన దాంట్లో అంతెందుకు మనం ఒక ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఒక మూవీ చూడాలి అని ఎంత ఇష్టపడి వెళ్తాం. ఆ సినిమా బాగోకపోతే మనకి ఎంత కోపమొస్తది. చాలా కోపమొస్తది కదా! అది అవన్నీ మనం ఆలోచించే దాన్ని బట్టి. ఓకే. సినిమా బాగోకపోయినా ఇది నా ఫేవరెట్ హీరో మూవీ కదా! ఓకేలే నేను ఎంజాయ్ చేశాను అన్న ఫీల్‌లో మనం ఉంటే అది వేరు. ఇది మన ఫేవరెట్ జాబ్. మనం ఇష్టపడి, మనం కావాలనుకుని వచ్చిన జాబ్. ఎన్ని కష్టాలున్నా మనమే పడతాం. అంతే. ప్రెషర్ అన్నింట్లోనే ఉంటది. వాటన్నింటిని కూడా క్రాస్ చేసుకొని ఎళ్ళేవాడే ఆహ్, రియల్ హీరో అనుకోవచ్చు. సో ప్రెషర్ ఈ జాబ్, ఆ జాబ్ అని కాదు. ప్రెషర్ లేని ప్లేస్ లేదు. సో ప్రెషర్‌ని హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి. ఒక దగ్గర ప్రాబ్లమ్ అయిందని ఇంకో దగ్గరికి అని కాకుండా ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకొని వెళ్తే మంచిదని సో రమ్య అంటుంది. ఓకే. ఇప్పుడు బ్యాంక్‌లో ప్రెషర్ ఎక్కువుంది. ఎస్ఎస్‌సిలో ప్రెషర్ తక్కువుంది. ఓకే. మనం ఎస్ఎస్‌సికి వెళ్తాం. అందులో మళ్ళీ ప్రెషర్ ఎక్కువైతే మళ్ళీ అప్పుడు ఇంకెక్కడికెళ్తాం? మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్తాం. ఒక స్టెబిలిటీ మనకుండదు. అదేదో ఆ స్టెబిలిటీని మనం ఒక జాబ్‌లోనే చూపించుకొని ప్రూవ్ చేసుకుంటే, మనం ఇంకా హైట్స్‌కెళ్తాం కదా! రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎస్‌బీఐకి రీసెంట్‌గా చైర్మన్‌గా రిజైన్ చేసేసారు కదా! రజనీష్ కుమార్. ఆ! ఆయన టైమ్ అయిపోయిందనుకుంటా. రిటైర్ అయిపోయారనుకుంటా. ఆ! 3 ఇయర్స్ అలా అయిపోయింది. ఆయన 1980స్‌లో ఎస్‌బీఐకి రీసెంట్‌గా మనకి రిటైర్ అయిన చైర్మన్ గారు పీఓగా జాయిన్ అయిన వ్యక్తే. పీఓగా జాయిన్ అయ్యారు. అదే బ్యాంక్‌లో ఉంటూ హి బికేమ్ ద చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అంత గ్రోత్ ఆపర్చునిటీస్ ఒక సింగిల్ ఆర్గనైజేషన్‌లో మనకు ఉన్నప్పుడు దెన్ వై షుడ్ వి వరీ? వరీ అవ్వాల్సిన పని లేదు. మంచి స్కోప్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మీరు పాజిటివ్ దృక్పథంతో ఉంటే అక్కడే గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా పీఓగా జాయిన్ అయిన వాళ్ళు చైర్మన్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జూనియర్ అసోసియేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు చైర్మన్‌కి నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్తారు. ఓకే. ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మందున్నారు. అండ్ ఇంకా శ్రీకాకుళం నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక 2 మెంబర్స్ ఆ లెవెల్‌కి. జూనియర్ ఐ మీన్ క్లర్క్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఆ పొజిషన్‌కి రీచ్ అయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు రీసెంట్ గానే రిటైర్ అయిపోయారు.
ఓకే. గుడ్. టీఎండీ వరకు వెళ్తారు. ఓకే. గైస్ ఎనీథింగ్ ఎల్స్? గర్ల్స్, బాయ్స్ ఎవరైనా? నేనేమైనా మిస్ అయితే మీరు అడగొచ్చు. డోంట్ హెసిటేట్. ఐ థింక్ దట్స్ ఇట్ రమ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఒక్కసారి వీళ్ళకి ఏదన్నా మెసేజ్ లాగా, ఫైనల్ వర్డ్స్ లాగా ఏమైనా చెప్పాలంటే చెప్పేసి, సలహా లాగా. ఫైనల్ గా ఏంటంటే ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇదనే కాదు, బ్యాంక్స్ అనే కాదు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పాజిటివ్ గానే వెళ్ళండి. నెగిటివ్ థాట్స్ ని బిల్డప్ చేసుకోకండి. ప్రతిదానికి కూడా ఐ మీన్ ఏమంటారు, ఫీల్ అయిపోకండి. ఇది జరగలేదు అని ఫీల్ అయిపోకండి. అది జరిగే రోజు దగ్గరలోనే ఉన్నది అనుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. ఓకే. పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుకెళ్ళండి. కష్టపడండి అని చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య. వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకున్నాం. సో థ్యాంక్ యూ. టేక్ కేర్. బై. ఓకే. యాహ్!